గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు మేరీ అండి. మా అమ్మాయి పేరు కావ్య అండి. మా అమ్మాయి నేను గత 2 సంవత్సరాల కిందట మా ఆయనగారు చనిపోయారండి. మా అమ్మాయి నేను షాపుల్లో పని చేసుకుంటూ బతుకుతున్నానండి. మాకంటూ ఎవరు లేరండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేరీ అండి. మా అమ్మాయి పేరు కావ్య అండి. గత 2 సంవత్సరాల కిందట మా ఆయనగారు చనిపోయారండి. మా అమ్మాయి నేను షాపుల్లో మా అమ్మాయి బీఏడీ చదువుతుందండి. షాపుల్లో పని చేసుకుంటా అన్నదారపేట అని తాళపూడి మండలం ఏజెంట్ అని వెంకటలక్ష్మి అండి ఆమె పేరు. నాకు తెలియకుండానే మా అమ్మాయికి పరిచయం అయిందండి. పరిచయం అయ్యి మీరు షాపుల్లో చేసుకుంటే ఏం డబ్బులు వస్తాయి, మీ అమ్మని ఏం పిలుస్తావు, నువ్వు ఇతర దేశాలు వెళ్తే నీకు 30,000 కానీ 50,000 శాలరీ వస్తుంది, మీ అమ్మను కూడా ఏ లోటు లేకుండా పెంచుకోవచ్చు, మీ అమ్మకి ఆరోగ్యం కూడా బాగాలేదంటున్నావు కదా, మీ అమ్మను బాగా చూసుకోవచ్చు అని మా మాటలు చెప్పింది సార్. చెప్పి ఇతర దేశాలకి అన్నీ నేనే చేపిస్తాను, ఎంత డబ్బు ఖర్చు అయినా నేను పెట్టుకుని నేను పంపిస్తానంటే మా అమ్మాయి మరి నీ అప్పులా తీర్చాలక్క, మరి నాకు ఎలా కుదురుతుందంటే అన్నీ నేను చేపిస్తాను. మా అమ్మాయికి వరంగల్లో కోచింగ్కి వెళ్ళింది సార్, బీఏడీ కోచింగ్కి వెళ్ళింది సార్. వెళ్తే అక్కడి నుంచి మరి ఎలా టాప్ చేసిందో తెలియదు సార్. మాటలు చెప్పి అక్కడి నుంచి అటు నుంచే పంపించేసింది సార్ కోయిటాకి. నాకు కూడా మా అమ్మాయి కూడా చెప్పలేదు సార్, చెప్పకోకుండా పంపించేసింది. పంపించేసాక అక్కడికి వెళ్ళిన 1 నెల రోజుల దాకా మా అమ్మాయి మాకు ఫోన్ చేయలేదు సార్, మాకు కూడా తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి అక్కడ చిన్న ఇల్లు, 2 ఫ్యామిలీ, ఏం పని ఉండదు, ఓన్లీ క్లీనింగ్ చేసుకోవడమే, వంట కూడా చేయక్కర్లేదని చెప్పిందంట సార్. సరే పెద్ద పని ఉండదని వెళ్ళిందంట సార్. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి 7 ఏళ్లలో పని చేపిస్తుందంట సార్. హాస్ పని చేపిస్తున్నారంట. నైట్ 1 గంట దాకా నిద్రపోనివ్వట్లేదంట సార్. మసాజులు అవి చేయించుకుంటున్నారంట సార్. మా అమ్మాయికి ఆరోగ్యం కూడా బాగాలేదు సార్, కావర్లు వచ్చింది సార్, మాటికి జ్వరం వస్తుందంట సార్. అసలు మా అమ్మాయి పరిస్థితి అస్సలు బాగాలేదు సార్. ఏదో విధంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు, ఆదినారాయణ గారు మరి మా అమ్మాయిని ఆదుకొని మరి టీవీ ఛానల్ వారు కూడా చాలా ప్రయత్నం చేసి మా అమ్మాయిని బయటకు తీసుకురమ్మని, ఆరోగ్యంతో తీసుకురమ్మని. మా అమ్మాయి పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు సార్, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. నా బిడ్డ ప్రాణాలతో వస్తుందని నాకైతే లేదు సార్. మీరే ఎలాగో దయ చూపించి నా బిడ్డను బయటికి తీసుకురండి సార్. నా బిడ్డ చాలా ఇబ్బందులు పడుతుంది సార్. ఒక్కటి బిడ్డ, నాకు భర్త లేడు సార్. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా పేరు కావ్య, నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. స్టడీ అయిపోయిన తర్వాత డాడీ చనిపోయారు. అమ్మ నేనే ఉంటాము. అమ్మకు కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల నేను ఆ తర్వాత స్టడీ ఆపేసుకొని ఏదో ఒక షాప్లో వర్క్ చేసుకుంటూ అట్లా ఉండేదాన్ని. అలాంటి సిచ్యువేషన్లోనే నాకు ఒక ఏజెంట్ అయితే పరిచయం అయింది. ఆమె అదర్ కంట్రీ వెళ్తే నీకు మంచిగా జీతం వస్తుంది, 30,000 వరకు నీకు జీతం వస్తుంది, నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు స్టడీ కంటిన్యూ చేసుకోవచ్చు, అమ్మ ఆరోగ్యం కూడా చూపించని నాకు మాటలు అయితే చెప్పింది. సరే చూద్దాం అన్నట్టుగా నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత నాకు జాండీస్ ఉన్నాయని తెలిసింది. మెడికల్ చేయించినప్పుడు జాండీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత నేను వెళ్ళను అన్నాను. వెళ్ళను అంటే ఆమె చాలా చెప్పింది నాతో. నీకు అక్కడికి వెళ్తే మేడం వాళ్ళు మెడిసిన్ ఇప్పిస్తారు, నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, నీ హెల్త్ బాగుంటుంది, దాంతోపాటు నీకు డబ్బులు కూడా మంచిగా వస్తాయి, 30,000 40,000 అట్లాగా నువ్వు చేసుకునే దాన్ని బట్టి నీకు శాలరీ పెరుగుతూ ఉంటుంది అన్నకు చాలా మాటలు చెప్పింది. సరే మా అమ్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా, ఫ్యూచర్లో చదువుకోవడానికి కూడా నాకు యూజ్ అవుతుంది కదా అని ఆమె చెప్పిన మాటలు నేను నమ్మాను. అంతేకాదు నేను ఇక్కడికి వచ్చే ముందు నువ్వు వెళ్ళేది ఒక చిన్న ఇంట్లోకి, అందులో ఇద్దరు మనుషులు ఉంటారు, ఎక్కువ మంది ఉండరు, నువ్వు వంట కూడా చేసే పని ఉండదు, క్లీనింగ్ ఒక్కటి చేసుకోవాలి, నీకు అక్కడ అంతా మంచిగా ఉంటుంది, నేను ఎప్పుడు నీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను హెల్ప్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఒక 3 months ఉండు, నీకు హెల్త్ బాగోకపోతే నేను తీసుకొచ్చేస్తానని నాకు చాలా మాటలు చెప్పింది. సరే అని చెప్పేసి తీరి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది 3 స్టేర్ల ఇల్లు, చాలా పెద్ద ఇల్లు ఇది. అంతేకాదు ఇక్కడ 7 మనుషులు ఉంటారు. చాలా అంటే చాలా పని ఉంటుంది ఇక్కడ.
ఇక్కడికి వచ్చిన నెల రోజులకే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ విషయం నేను వీళ్ళకి చెప్పాను. వీళ్ళకి చెప్తే నన్ను హాస్పిటల్లో చూపించారు. చూపించిన తర్వాత వీళ్ళకి చాలా అయితే డబ్బులు ఖర్చు అయినాయి. అందువల్ల నన్నైతే బాగా తిట్టారు. నువ్వు ఇక్కడికి రావటం వల్ల మాకు డబ్బులు చాలా ఖర్చు అయినాయి, నీకు ముందు తెలియదా, అది ఇది అని గట్రా చాలా మాటలు అన్నారు. అప్పటి నుంచి నాకు టార్చర్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే హెల్త్ వల్ల వాళ్ళు చాలా డబ్బులు లాస్ అయ్యారు. ఇదంతా ఏజెంట్కి చెప్దామని ఎన్నోసార్లు ట్రై చేశాను. నా నెంబర్ బ్లాక్ చేసి మాటికి నెంబర్లు మారుస్తూ ఉండేది. అసలు నాకు రెస్పాండ్ అయితే అయ్యేది కాదు ఆమె చెప్పిన విషయంలో ఒక్కటి కూడా లేదు. నేనైతే చాలా చెక్ చేసి పంపించింది. ఎన్నోసార్లు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది. వాళ్ళు ఒక్కసారి నన్ను చూపించారు, డబ్బులు ఖర్చు అయినాయి అని చెప్పేసి నన్ను మళ్ళీ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు. అప్పటి నుంచి నన్ను తిట్టడం, ఇష్టం వచ్చినట్టు పని చెప్పడం, చేయించుకోవడం, ఒక్కింట్లోనే కాదు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కూడా తీసుకెళ్ళి పని చేయించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా నాకు 2 వీక్స్ నుంచి జ్వరం. ఇప్పుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. నాకు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. చాలా టార్చర్ చేస్తున్నారు. ఒక్కోసారి కొడుతున్నారు, లేకపోతే మసాజ్ చేయించుకునే హెరాస్మెంట్ టైప్లో చేస్తున్నారు. చాలా ఇదిగా చూస్తున్నారు నన్ను. అంతేకాకుండా ఆమె నాకు జీతం కూడా 30,000, 40,000 అట్లా వస్తాయని చెప్పింది. కానీ ఆమె మొత్తం అంతా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 15,000 వరకే జీతం ఇస్తున్నారు. నాకు జీతం కూడా ఎక్కువ రావట్లేదు. ఇటు హెల్త్ బాగుండట్లేదు, నాకు జీతం లేదు. ఇటు చూస్తే వీళ్ళేమో నన్ను టార్చర్ చేస్తున్నారు, మాటికి తిడుతున్నారు, కొడుతున్నారు. అసలు నైట్ నన్ను పడుకోనివ్వరు, రూమ్కి పంపించరు, ఫుడ్ కూడా పెట్టట్లేదు నాకు. ఇండియాలో టైం ఎంతైందో నాకు తెలియదు. ఇక్కడైతే 1:30 అట్లా అవుతుంది. ఈ టైం వరకు కూడా నాతో పని చేయించుకుంటారు. మళ్ళీ పొద్దున్నే లెగుస్తారు. నాకు నిద్ర సరిపోవట్లేదు, నాకు ఒంట్లో బాగుండట్లేదని చెప్పినా కూడా వినరు. నేను ఎప్పుడైతే నాకు హెల్త్ బాగాలేదని చెప్తానో అప్పుడే నన్ను వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ కూడా 1 గంట నైట్ 2 వరకు పని చేయించి తీసుకొస్తారు. మళ్ళీ పొద్దున్నే లేపేస్తారు. నన్నైతే చాలా అంటే చాలా టార్చర్ చేస్తున్నారు. అలానే 2 నెలలు నేను భరించుకుంటూ వచ్చాను. నాకు ఎవరి దగ్గర నుంచి ఏ హెల్ప్ రాలేదు. మాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా తక్కువ. మా అమ్మ ఒక్కతే, ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇప్పుడు నాకేం చేయాలో ఏంటి అనేది తెలియట్లేదు. ఆ ఏజెంట్ అయితే నన్ను చాలా అంటే చాలా ఇదిగా మోసం చేసింది. ఆమె చెప్పిన మాటలు అసలు నమ్మేసి నేను ఇంత దూరం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆమె నన్ను చాలా మోసం చేసిందని. అంతే కదా, ఆమె వీళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బులైతే తీసుకుంది. నేను ఒక్కదాన్నే కాదు, నాలాంటి వాళ్ళని పంపించి డబ్బులు తీసేసుకుంటుంది ఆమె చేసేది చాలా తప్పు. నన్ను ఎట్లయినా రక్షించండి. నాకు అసలు ఫుడ్ పెట్టట్లేదు వీళ్ళు. నేను 4 days అయింది ఫుడ్ తిని. నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఈరోజు కూడా నాకు వామిటింగ్స్ అవుతున్నాయి మేడం అని చెప్పినందుకు నన్ను ఈరోజు బయటికి తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పని చేయించి ఈ టైంకి తీసుకొచ్చారు నన్ను రూమ్కి. నన్నైతే చాలా టార్చర్ చేస్తున్నారు. నాకు బాగాలేదు, నేను చేయలేనని చెప్తుంటే ఒక్కోసారి నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. అసలు ఇష్టం వచ్చినట్టు నన్నైతే ఇది చేస్తున్నారు. నేనంతా తట్టుకోలేకపోతున్నాను. 2 months భరించాను. ఇంకా నా వల్ల కావట్లేదు. నా ప్రాణాలకి చాలా ఇదిగా ఉంటుంది. నేను అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాను. నాకు ఓపిక కూడా ఉండట్లేదు. ఎవరైనా సరే నాకు సాయం చేయమని నేనైతే కోరుతున్నాను. ఇక్కడ ఉంటే నా ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి. ఎందుకంటే వీళ్ళు పెట్టి టార్చర్ భరించడం నా వల్ల కావట్లేదు. ప్లీజ్ ఎలా అయినా సరే నాకు హెల్ప్ చేయండి. నాకు జాండీస్ ఒక్కటే కాదు, ఇక్కడికి వచ్చే ముందు నాకు జస్ట్ జాండీస్ ఉన్నాయని తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫీవర్ రావడం, పట్టించుకోకపోవడం అదంతా జరిగిన తర్వాత నాకు ఒక 2 days బ్యాక్ ముక్కులో నుంచి రక్తం కూడా కారింది. నేను ఆ విషయం వీళ్ళకి కూడా చెప్పాను. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా వీళ్ళకి నేను చెప్తున్నాను. వీళ్ళైతే నన్ను పట్టించుకోవట్లేదు. నాకు ఆయాసం కింద ఉంది, నాకు బ్రీతింగ్ అందట్లేదు అన్న టైంలో కూడా వీళ్ళు నన్ను పట్టించుకోలేదు. ఒక్కొక్కసారి నాకు బ్రీతింగ్ అందదు. ఎందుకంటే 3 స్టేర్లు కాబట్టి నేను పైకి కిందకి తిరుగుతూ ఉండాలి. దానివల్ల నాకు హార్ట్లో పెయిన్ కింద వచ్చి ఒక్కోసారి బ్రీతింగ్ అందుకే నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను. అది అట్లా ఉంటే 2 days బ్యాక్ నా ముక్కులోంచి రక్తం కూడా కారింది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రెండోసారి. ఫస్ట్లో నేను పట్టించుకోలేదు. ఇంకా నాకు మళ్ళీ అది రిపీట్ అయింది. అప్పటి నుంచే నాకు భయంగా ఉంటుంది. ఇంకోటి వీళ్ళు ఫుడ్ పెట్టకపోవడం, అసలు ఆ ఏజెంట్ ఏమైనా చెప్తుందా వీళ్ళకి, లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళైతే నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు. ఆ ఏజెంట్ని అయితే వదిలిపెట్టొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆమె వల్ల నా లైఫ్ మొత్తం సఫర్ అయిపోయింది. అసలు ఎన్నో అంటే ఎన్నో మాటలు చెప్పింది. నా లైఫ్నే కాదు అందరి లైఫ్ని అట్లానే చేస్తుంది.
మరి ఆమెని గట్టిగా ఖండించాలని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ హెల్ప్ చేయండి, మళ్ళీ ఫీవర్ వచ్చింది, అసలు నా వల్ల కావట్లేదు, చాలా నీరసంగా ఉంది సార్, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్, నాకేమైనా అవుతుందేమో భయంగా ఉంది, ప్లీజ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.